ఈరోజు దేవుని వాగ్దానం 112వ కీర్తన 9వ వచనం. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఈ కీర్తన రాజైన దావీదు రచించినది. ఈ కీర్తన ఆరంభంలో యెహోవాను స్తుతించండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును అంటూ భయభక్తులు గలవారి యథార్థవంతుల స్థితిని గూర్చి సవివరంగా ఈ కీర్తనలో భక్తుడు రాజైన దావీదు రాస్తాడు. 89వ కీర్తనలో 16-17 వచనాల్లో దేవుని నీతిని బట్టియే మనం హెచ్చింపబడుదుమని, ఆయన దయచేతనే మన కొమ్ము హెచ్చింపబడునని, మన బలానికి అతిశయాస్పదము దేవుడేనని భక్తుడు తెలియచేస్తూ 24వ వచనంలో నా విశ్వాస్యత, నా కృపయు అతనికి తోడై ఉంటుంది, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడుతుంది అని దేవుడు తెలియచేస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు నడుచుకొని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని దేవుడు తెలియచేస్తాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనంలో చివరిలో నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని నేడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవని దేవుడు దీవిస్తాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో దావీదు ఇలా అంటారు, యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే అని దేవునిని తనకు ఆయన ఇచ్చిన స్థితిని బట్టి ఘనపరుస్తాడు. ఈ రాజైన దావీదే 75వ కీర్తనలో 10వ వచనంలో నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడునని, దేవుడు నీతిని కలిగిన వారిని వారి స్థితిని గూర్చి తెలియచేస్తాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనంలో ఆలకించండి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడునని దేవుడు తన సేవకుని ఘనపరుస్తూ ఈ మాట చెప్తాడు. సువార్త ఒక వ్యక్తి జీవితమును హెచ్చిస్తుంది అని సువార్తను గూర్చి పౌలు 2 కొరింథీ 11వ అధ్యాయం 7వ వచనంలో తెలియచేస్తాడు. దేవుని నీతిని కలిగిన మొర్దెకైని, ఎస్తేరు యొక్క పిన తండ్రిని, ఎంతో కక్ష కట్టి యూదులనందరినీ చంపజూచిన హామాను చేతిలో నుండి విడిపించి రాజు తర్వాత రాజుగా మొర్దెకైని హెచ్చించిన దేవుని నీతిని గూర్చి మనం ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. ఖైదీగా చెరసాలలో ఉంచబడినప్పటికీ అన్నదమ్ములలో చిన్నవాడైనను యవన కాలంలో ఉన్న యోసేపు పాపమునకు చోటియక తన నీతిని కాపాడుకుంటూ దేవుని వాక్యమునకు లోబడి దేవునికి విరోధముగా ఈ రీతిగా పాపము చేయలేనని పారిపోతూ పోతీఫరు భార్య వద్ద నుండి వెళ్ళిపోతాడు. బాధను శ్రమను అనుభవించినప్పటికీ దేవుడు ఒక సమయంలో తనను రాజుగా స్థిరపరిచి తన కొమ్మును హెచ్చించి ఫరోకే రాజుగా దేవుడు స్థిరపరిచినట్లు ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనంలో చదువుతాం. అక్కడ ఇలా రాయబడింది, ఫరో అంటున్నాడు యోసేపుతో, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడుగా ఉందునని యోసేపుతో చెబుతాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించనని యేసు ప్రభు కొరకు రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు దృష్టికి
మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించునని గ్రంథకర్త యాకోబు చెబుతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని పేతురు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడుగా, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడినట్లుగా దేవుడు చేస్తాడు. గనుక మనమును హెచ్చింపబడి ఘనత నుండి దీవింపబడే కృప ఆయన మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.